హాయ్ అండి. ఎండలు చూసారా ఎలా మండిపోతున్నాయో కదా. ఈ ఎండలు తట్టుకోవాలంటే మనం ఇంట్లో కూల్ గా పిల్లలకు గాని మనకు గాని ఎవరికైనా సరే కూల్ గా ఏదైనా మనం ఒక జ్యూస్ లాంటివి గాని ఏదైనా షర్బతులు లాంటివి గాని మనం చేసుకుంటే బాగుంటదండి. ఇప్పుడు నా చేతిలో ఏముందో చూసారు కదా, రాజమండ్రి రోజ్ సిరప్. ఇది ఇంట్లో ఉంటే మనం ఎన్ని రకాలైనా చేసుకోవచ్చండి. ఈ రోజు మీకు 3 రకాలుగా చూపిస్తాను నేను. ఇది ఇంట్లో ఉంటే ఎవరు వచ్చినా మనం వెంటనే ఇట్టే మనం వాళ్ళకి ఇవ్వచ్చండి. ఎండలో వచ్చిన వాళ్ళకి చల్లగా కలిపి ఇవ్వచ్చు. ఒకసారి ఈ 3 ఏంటో నేను చూపిస్తాను. మొదటిగా ఈ రోజు మిల్క్ తో షర్బత్ చేద్దాం. ఫస్ట్ వన్, ఇప్పుడు ఐస్ పీసెస్ వేసుకుందాం. ఇందులో కొంచెం నానబెట్టిన సబ్జాలు వేసుకుందాం. సబ్జాలు ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ సమ్మర్ లో చాలా బాగా పనిచేస్తాయి బాడీకి. ఇందులో రాజమండ్రి రోజ్ సిరప్, ఇందులో కొంచెం సోడా వేసుకుందామండి, చాలా బాగుంటది. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. దీంట్లో కొంచెం మింట్ లీవ్స్ వేసుకుందాం అండి, ఇలా చిన్న పీసెస్ కింద. ఎంతో టేస్టీ కూల్ రాజమండ్రి రోజ్ షర్బత్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇందాక రోజ్ షర్బత్ చేసాం కదండి, ఇప్పుడు రోజ్ మిల్క్ చేసుకుందాం. ఇది కూడా ఇంకా టేస్ట్ గా ఉంటది. రోజ్ మిల్క్ కి కావాల్సింది రోజ్ సిరప్. మనం బాగా కాచి మరగబెట్టుకుని చల్లారి పెట్టుకున్న పాలండి. ఇవి మనం చేసుకునే ముందు ఒక 10 నిమిషాల ముందు డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే బాగా కూల్ గా ఉంటాయి. కానీ ఐస్ కట్టకూడదు, కాకపోతే చిల్డ్ మిల్క్ లా ఉండాలి. చాలా కూల్ గా ఉండాలి. కూల్ గా ఉంటే చాలా టేస్ట్ గా ఉంటది. ఇందులో కొంచెం మనం రోజ్ సిరప్ వేసుకుందాం. ఇప్పుడు మిల్క్ వేసుకుందాం. నేను ఇప్పుడు దీనికి కావాల్సిన సిరప్ మనం ఎంత కావాలో, ఎవరికి ఎంత స్వీట్ కావాలో అంత తీసుకోవచ్చండి. ఇందులో షుగర్ కానీ ఇది కలపక్కర్లేదు. ఆల్రెడీ మనకి సిరప్ లోనే మనకి స్వీట్నెస్ ఉంటదండి. మనకి మన టేస్ట్ బట్టి ఇది కలుపుకోవచ్చు. 1/2 లీటరు పాలకి అయితే గనక మనకి ఆ బాటిల్ మీద ఉన్న కప్తో ఒక 5-6 కప్పులు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను దీనికి 1 కప్పు వేసుకున్నాను. ఇందులో కూడా సబ్జా గింజలు కావాలంటే వేసుకోవచ్చండి, బాగుంటుంది. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, ఆప్షనల్ ఇది కూడా. ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి. మధ్యలో అది తాగుతున్నప్పుడు ఆ పంటి కింద పడి చాలా టేస్ట్ వస్తాయి, చాలా బాగుంటాయి. ఇవన్నీ మిక్స్ చేసుకుని ఇప్పుడు తాగితే ఇంకా మాట్లాడవండి, సూపర్. చూసారు కదండి, రోజ్ మిల్క్ తయారైంది. చాలా టేస్ట్ గా ఉంటది. ఒకసారి ఇది కూడా మీరు ట్రై చేయండి. సమ్మర్ లో ఫలూదా లేకపోతే ఎలాగండి, ఫలూదా ప్రిపేర్ చేసుకుందాం. కొంచెం డ్రై ఫ్రూట్స్. ఇప్పుడు ఇందులో సేమియా వేసుకుందాం అండి. ఈ సేమియాని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఆల్రెడీ సేమియాలు ఉంటాయి, షాపుల్లో అయినా దొరుకుతాయి కదండి. వాటినే ఒకసారి నీళ్లు పోసుకుని బాయిల్ చేసుకుంటాం. ఇవి రోస్టెడ్ అయినా తీసుకోవచ్చు, ప్లెయిన్ అయినా తీసుకోవచ్చు, అది మన ఇష్టమే. చూసారు కదండి, ఇవి బాగా ఉడికాయి. ఇలా ఉడికించుకుని మనం స్టవ్ కట్టేసుకుందాం. ఇప్పుడు వీటిలో మనం ఐస్ పీసెస్, ఐస్ వాటర్ వేస్తేనండి పొడిగా మనకి సేమియాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ సేమియాల్లో ఉన్న కూలింగ్ వాటర్ అంతా వడబోసుకుందామండి. చూసారు కదా, ఇలా వడబోసుకున్న తర్వాత ఎంత పొడిగా వచ్చాయో చూడండి, అంటుకోకుండా ఉన్నాయి ఒక్కోటి. ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం, సేమియా వేసుకున్నాం. ఇప్పుడు నానబెట్టిన సబ్జా గింజలు వేసుకుందాం.
భలే ఉంటాయండి ఇవి, సూపర్గా ఉంటాయి. ఇప్పుడు ఇందులో రోజ్ సిరప్ వేసుకుందాం. కొంచెం పాలు వేసుకుందాం. మళ్ళీ ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం అండి. ఇలా వేస్తుంటే లేరుగా వేసుకున్నాం అంటే మనకి మధ్య మధ్యలో అవి స్పూన్ తో తీసుకున్నప్పుడు మనకి బాగా వస్తాయి, అన్ని మిక్స్ అయ్యి వస్తాయి అన్నమాట. అందుకని మళ్ళీ సేమియాలు వేసుకుందాం. మళ్ళీ సబ్జా గింజలు వేసుకుందాం అండి. మళ్ళీ రోజ్ సిరప్ వేసుకుందాం. ఇప్పుడు పాలు వేసుకుందాం. చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉందో. పాలు, ఈ రోజ్ సిరప్, సేమియాలు, డ్రై ఫ్రూట్స్ అన్ని మిక్స్ అయినాయి కదండి. ఇందులో ఇంకా మనల్ని నచ్చే విధంగా చేసేది ఒకటి ఉందండి, అదే ఐస్ క్రీమ్. ఇందులో ఐస్ క్రీమ్ కూడా వేస్తామండి. ఇదేండి, ఇంకా పిల్లలు అస్సలు వదలరు. పిల్లలేంటి, మనమే వదలం ఐస్ క్రీమ్. ఇప్పుడు దీన్ని గార్నిష్ చేసుకుందాం అండి. ఆహా, ఏం చెప్పాలండి దీనికోసం, సూపర్. ఇంకా చెప్పడానికి మాటలు లేవండి, అంతే. ఎవరైనా సరే ఈ టేస్ట్ ఆస్వాదించవలసింది. ఒక్కసారి ట్రై చేయండి. మనం రోజ్ సిరప్ తో ఇన్ని రకాలుగా చేసుకోవచ్చు. పిల్లలు కూడా ఇంకా సమ్మర్ లో మన ఇంట్లో చేసి పెడితే బయట నుంచి ఇది కొనమని అది కొనమని ఎప్పుడు అడగరండి. అలా ఉంటది ఈ టేస్ట్. మా స్వాతి గారికి అయితే ఇంక ఇలాంటి ఐస్ క్రీమ్ ఇలా చేస్తే మాత్రం ఆవిడ అస్సలు ఉండలేరు. స్వాతి గారు, అబ్బాబ్బాబ్బా, అద్దరిపోయింది. సూపర్ అసలు. ఇంకా మీకు ఇవ్వను, నేనే తినేస్తాను మొత్తం. మాటలు 3 ఐటమ్స్ కూడా చాలా చాలా బాగుంటాయండి. మరి ఇంకా మా ఇంట్లో గాని ఇంట్లో అందరికీ ఇష్టం, చాలా చాలా ఇష్టం. ఇంక ఫలూదా అయితే మా చిన్నోడు ఇంకా వదలరండి, అంత ఇష్టం, చాలా ఇష్టం. స్వాతి గారే వదలరండి అసలు. స్వాతి గారికి మరీ ఇష్టం. ఇంకా ఐస్ క్రీమ్ అనగానే పరిగెడికి వచ్చేస్తారు ఆవిడ, చిన్నపిల్లల్లాగా. అంత బాగుంటది. ఈ సిరప్ తో మనం చాలా చాలా రకాలు చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఇప్పుడు 3 చూపించాను కదా. మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.